నైట్. ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పలేం. అలాంటిది ఏమన్నా ఉన్నా పబ్లిక్ గా చెప్పలేరు సినిమా ఇండస్ట్రీలో. అయితే సెలబ్రిటీల మీద క్యూరియాసిటీ ఉన్న జనాలు మాత్రం ఎవరెవరు డేటింగ్ లో ఉన్నారో ప్రూఫ్లతో సహా చెప్పేస్తున్నారు. మరి అలా డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో నానుతున్న జంటలెవరో లెట్స్ హావ్ ఎ లుక్. సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ కొత్తేం కాదు. ఏ ఇద్దరు కలిసి కనిపించినా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వాటిలో కొన్ని మాత్రం నిజంగా నిజమైతే, కొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. అలా లేటెస్ట్ గా హాట్ టాపిక్ అవుతున్న డేటింగ్ రూమర్ మృణాల్ ధనుష్ది. లేటెస్ట్ గా మృణాల్ బర్త్డే పార్టీలో ధనుష్ సందడి చేయడం, అటు మృణాల్ ధనుష్ ఇద్దరు గుసగుసలు చెప్పుకోవడం చూస్తుంటే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది అంటున్నారు జనాలు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు, కానీ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు నెటిజన్స్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న మరో జంట సమంత రాజ్ నిడుమోరు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రాజ్ సమంత డేటింగ్ లో ఉన్నారని కొన్నాళ్లుగా టాక్ నడుస్తోంది. దీనికి తోడు వెకేషన్స్, డిన్నర్ డేట్స్, సోషల్ మీడియాలో ఫోటోలు చూసి డేటింగ్ నిజమే అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. అయితే ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవ్వరూ ఈ విషయాన్ని అఫీషియల్ చేయలేదు. సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు నార్త్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మోస్ట్ క్రేజీ సినిమా ఆషికీ 3లో నటిస్తోంది. సినిమా కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ తోనే హైలైట్ అవుతోంది శ్రీలీల. ఈ సినిమా హీరో కార్తిక్ ఆర్యన్ శ్రీలీల డేట్ చేస్తున్నారని, కార్తిక్ తల్లి తనకు డాక్టర్ కోడలు కావాలని చెప్పడంతో శ్రీలీల డాక్టరే కాబట్టి ఇద్దరు డేటింగ్ లోనే ఉన్నారని రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. ఆదిత్యరాయ్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో ఉండి ఆ తర్వాత విడిపోయిన అనన్య పాండే కూడా మరో వ్యక్తితో డేటింగ్ చేస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాకర్ బ్రియాండ్ బ్లాంకోతో డేట్ చేస్తోందని, లేటెస్ట్ గా వీళ్ళిద్దరూ వెకేషన్ కి కూడా వెళ్లారని సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు పెళ్లి చేసుకునే వరకు వచ్చిన తమన్నా, విజయ్ వర్మ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నారు. తమన్నా ఇంకా కొత్త కాంపానియన్ ను వెతుక్కోలేదు, కానీ విజయ్ వర్మ మాత్రం ఆ పనిలోనే ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో డేట్ చేస్తున్నాడని, వీళ్ళిద్దరూ డేట్స్ కి కూడా వెళ్తున్నారని బాలీవుడ్ టాక్. సైఫ్ అలీ ఖాన్ కొడుకు కూడా డేటింగ్ రూమర్స్ లో యాక్టివ్ గా ఉన్నాడు. హీరోయిన్ పలక్ తివారీతో ఇబ్రహీం అలీ ఖాన్ డేట్ చేస్తున్నాడని చాలా కాలం నుంచి వినిపిస్తున్నా దాదాపు అది కన్ఫర్మ్ అయినట్టే అని బాలీవుడ్ టాక్. అంతేకాదు వీళ్ళిద్దరూ పార్టీస్ కి అటెండ్ అవుతూ ఉండడంతో డేటింగ్ రూమర్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. ఇలా డేటింగ్ రూమర్స్ అయితే రకరకాలుగా వినిపిస్తున్నాయి, కానీ అఫీషియల్ గా రిలేషన్ లో ఉన్నట్టు ఎవ్వరూ ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయకపోవడంతో ఎవరికిష్టమొచ్చిన స్టోరీలు వాళ్లు రాసేసుకుంటున్నారు జనాలు. సో